1954లో భారతదేశంలో చట్టాన్ని సవరించి సహకార రంగంలోని పరపతి సంఘాలను మరియు మార్కెటింగ్ సంఘాలను విలీనము చేసి బహుళ సేవా సంఘాలుగా ఏర్పాటు చేయడం ప్రారంభించినారు. అవి బహుళ సేవా సంఘాలుగా ప్యాక్స్ని ఏర్పాటు చేసేటప్పుడు బ్యాంకింగ్ విధులను కూడా నిర్వహించాలి అని నిర్ణయించి 1949 భారత బ్యాంకింగ్ నియంత్రణ చట్టములోని గైడ్లైన్స్ ఆధారంగా 1954 నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఏర్పాటు చేసినారు. అయితే ఈ చట్టం ప్రకారము ఆర్బీఐ నియంత్రణలోకి రావు. అటు తర్వాత కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకింగ్ విధులను కూడా నిర్వహిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మూడంచెల సహకార వ్యవసాయ పరపతి సంఘాలు బ్యాంకింగ్ విధులను కూడా నిర్వహిస్తున్నాయి. ఎలా అంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర సహకార బ్యాంకు వాణిజ్య బ్యాంకింగ్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నది. కాబట్టి వీటిని దాని యొక్క పరిధిలోకి తీసుకొని రావాలా అనే ఉద్దేశంతో 1969లో ఇండియన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ని సవరించినారు. సవరించటం వల్ల దెన్ ఈ ప్యాక్స్ కానివ్వండి, డిసిసిబిలు కానివ్వండి, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు కానివ్వండి ఆర్బీఐ పరిధిలోకి వచ్చినాయి. మరి ఈ విశ్లేషణ ఆధారంగా మనకేం తెలుస్తున్నాయంటే ఇవి ఆర్బీఐ పరిధిలోకి రావడం జరిగింది. అటు పిమ్మట 1919 మాంటెంగ్ చమ్స్ఫర్డ్ సంస్కరణల మేరకు సహకార చట్టాలను రాష్ట్ర జాబితాలోకి ఏర్పాటు చేశారు. సహకార అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం కింద ఉంటాయి. అయితే వీటి యొక్క నియంత్రణ నిర్వహణ వచ్చేసి రాష్ట్రంలో సహకార శాఖ యొక్క కార్యదర్శి కింద ఉంటాయండి. కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏ అండ్ బి అనేది రైట్ ఆన్సర్.